सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं हरिः ओम्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः। 7వ అధ్యాయము 14వ శ్లోకం। दैवी हेषा गुणमयी मम माया दुरत्यय मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते। చూడండి, ఈ దైవీ గుణాలు ఎలాగా ఉన్నాయి, త్రిగుణాలు అనేసి మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాము. ఆ త్రిగుణాల కంటిన్యూషన్లోనే హీ అంటే ఎలాగా, ఏషా ఈ మమ మాయ నా మాయ. ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ, ఈ గుణాలన్నీ నా మాయే, నా మాయ నుంచే ఈ గుణాలతోనే మీరు జీవిస్తున్నారు. అంటే మనం ఈ ప్రతి దానిలోనూ 3 గుణాలు ఉంటున్నాయి, సత్వరజస్తమో గుణాలు. ప్రతిదీ ఈ గుణాలతో ముడిపడే మనకి సృష్టిలో అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ గుణాలు నా మాయే అని చెప్తున్నారు. అలాగే అలౌకికమైనది అంటే దైవీ గుణాలు ఏంటి, మనము అలౌకికము, దీన్ని లౌకికంగా మనం ఇది అని చెప్పలేము. దైవ లక్షణాలను ఎలా చెప్తావు నువ్వు? నిరాకారుడు, నిర్గుణుడు, నిశ్చలుడు అని చెప్తాము. అట్లని ఎలా చూపించగలవు? ఆకారం లేనివాడు అంటావు. ఆకారం లేనప్పుడు ఇంకా చెప్పేదేముంది? దైవీ లక్షణము ఆకారం లేదు, గుణం లేదు, కానీ దాన్ని చూపించే అవకాశము లేదు. దీనికి ఏం చెప్తున్నారు ఇక్కడ? అలౌకికమైనది, మన ఊహకి అందదు. అలాగే గుణమయి త్రిగుణాత్మకమైనది అంటే దూరత్యయ అధిగమింప సాధ్యము కానిది. మరి దైవీ గుణాలను ఎలాగ మనము అధిగమించగలుగుతాము, ఎలా చూస్తాము అంటే, ఎవరైతే మాం కేవలము నిరంతరము నన్నే భజిస్తున్నారో వారు మాత్రమే ఈ మాయను ఉల్లంఘించి సంసార సముద్రము నుండి బయటపడతారు. మామూలుగా ఈ మాయ అయినటువంటి లక్షణం తెలుసుకోవడము సాధ్యము కాదయ్యా. ఇది ఎందుకంటే నా మాయే, నేనే సృజించాను. నేను సృజించిన దాన్ని నన్ను మీరు గుర్తించి పట్టుకుంటేనే దాటగలరు, లేకపోతే మనంగా ప్రయత్నిస్తే దాటే అవకాశము లేదు అని చెప్తున్నారు. అంటే చూడండి, నా మాయ త్రిగుణాత్మకమైన 3 గుణాలతో ఉన్నది. ఇదైతే మనకు బాగా స్పష్టంగానే అర్థమవుతుంది. సత్వరజస్తమో గుణాలతో అంటే మనము ఇక్కడ మాయ ఈ 3 గుణాలతో ఉన్నది అన్నప్పుడు ఏదో ఒక గుణంలో మనిషి సంచరించడం సహజం. ఉంటే రజోగుణంలో ఉంటాడు, లేదా సత్వగుణంలో ఉంటాడు, లేదా తమో గుణంలో ఉంటాడు. ఈ 3 ఏదో ఒకదాన్ని పట్టుకొని మాత్రం ఉంటాడు. గుణరహితుడిగా మనిషి ఎప్పుడు కూడా కనపడే అవకాశము చాలా తక్కువ. మహానుభావులు మాత్రమే గుణరహితులుగా ఉంటారు. ఈ 3 గుణాలు ఎప్పుడూ ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. సత్వగుణ పాలు ఎక్కువ ఉన్నవాడు అనుకోండి, కాస్త సౌమ్యుడు, మంచివాడు అని పేరు ఉంటుంది. రజోగుణం పాలు ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆవేశాలు, నాది, నేను, నాకు, ఇలాంటి భ్రమలకి. అదే తమో గుణం ఎక్కువ ఉంది, ఇంకా మరి నేను చెప్పిందే రైట్, మూర్ఖత్వం అనమాట. మూర్ఖత్వము, సోమరితనము, మూర్ఖత్వంగా నాది రైట్, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు అలా తిరుగులేని తమో గుణ లక్షణాలు. ఇది ఈ 3 ప్రతి వాళ్ళల్లో 3 ఉంటాయి. ఏది ఎక్కువ తక్కువ అని బట్టి వాళ్ళని మనము ఆ గుణాన్ని మనము ఆలోచిస్తున్నాం, చెప్తున్నాం. మళ్ళీ ఆయనయ్యా నేను పెట్టినవే మనిషిలో ఉన్నాడు. మరి అలౌకికులు, దీన్ని నేను చెప్పడానికి మీకు అర్థం కాలేదు, మీరు దాన్ని అంత తొందరగా గుర్తించలేరు. అలాగే అధిగమించటం కూడా సాధ్యము కాదు. పోనీ ఈ గుణాలను వదిలేద్దామంటే వదిలేయడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే దేన్నో దాన్ని పట్టుకొని ఉండాలి కదా. ఈ ఉపాధితో ఉన్న దేహం దేన్నో దాన్ని పట్టుకొని ఉంటుంది. మరి కేవలం నిరంతరము ఎప్పుడు వదిలిపెడతారు? కేవలము నిరంతరము నన్నే భజించేవాడు. అంటే ఇప్పుడు మనము ఎలాగైతే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నామో, తత్వమసి అనే వాక్యాన్ని బాగా అర్థమై చేసుకొని ఆ పరమాత్మను నేను అన్న భావనతో ఉన్నవాళ్ళు మాత్రమే అనుక్షణము నన్ను భజిస్తారు. అంటే నేను తప్ప ఇంకొకటి లేదు అని ఎవరు గుర్తిస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ మాయని
అధిగమిస్తారయ్యా, అంటే ఈ గుణాలలో పడరు. అలాగే మరి ఇంకేం చేస్తున్నాడు, సముద్రము లాంటి సంసారం నుంచి బయటపడగలుగుతారు. ఈ సంసార సముద్రం నుంచి బయటపడ్డామంటే ఎక్కడికి వెళ్తాము, పరమాత్మని అంటే తనని భజించిన వాళ్ళని, తనని గుర్తుంచుకొని తానే నేను అని తెలుసుకున్నవాడు, బ్రహ్మ వేదాన్ని గుర్తించగలిగిన వాడు మాత్రమే నన్ను చేరుతాడు, ఈ సంసార బంధంలో మళ్ళీ పడడు అని చెప్పి మనకి 14వ శ్లోకంలో చెప్తున్నారు. హరి ఓం. మరి